జై శ్రీమన్నారాయణ. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజు మనం మన దేవాలయంలో భాగంగా పుప్పాలగూడలోని పెద్దగుట్టకొచ్చాం. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభువుగా వెలిసి ఉన్నారు. ఇది మణికొండ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. అలాగే గండిపేట మండలం, రంగారెడ్డి జిల్లా, పుప్పాలగూడ గ్రామం. ఈ గ్రామంలో ఉన్న ఈ స్వయంభూ ఆలయంలో పద్మనాభ స్వామి ఆదిశేషుని పడగ నీడలో ఆసీనులై అంటే శయన రూపంలో పడుకొని మనకు దర్శనమిస్తారు. దానికి మనం ఎలాగో గర్భగుడిని షూట్ చేసే అది లేదు, ఇక్కడ ఆ పర్మిషన్ లేదు. కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు ఆదిశేషుని పడగ రూపంలో ఉన్న శయనించిన పద్మనాభ స్వామిని. అలాగే ఈ ఆలయానికి సంబంధించి ఎంతో సుందరమైన, నిజానికి మంచి గ్రీనరీ, మంచి ప్రకృతి ఒడిలో ఈ ఆలయం ఉంది. అలాగే సిటీ నడిబొడ్డున ఉంది పుప్పాలగూడ. అలాగే ల్యాంకో హిల్స్ పక్క నుంచి ఒక దారి, మంచి దారి ఉంది. అన్ని వెహికల్స్ కూడా చాలా సునాయాసంగా రావచ్చు. ఈ ఆలయానికి సంబంధించి గోశాల కూడా నిర్మించబడింది. అలాగే యాగశాల, దేవాలయ ముఖ మండపం, రాజగోపురం, గర్భగుడి ఇవన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. మరి స్వయంభూ ఆలయం ఎట్లా ఉంది, పక్కనే నిర్మాణం రూపంలో ఉన్న ఇట్లాంటివన్నీ ఎట్లా జరుగుతున్నాయి, మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పద్మనాభ స్వామి ఆలయం, ఆలయ విశేషాలు, అలాగే 600 సంవత్సరాల చరిత్ర ఈ ఇక్కడున్న బండరాళ్ళకి ఉంది అని ఆల్రెడీ ఆర్కియాలజీ సర్వే రిపోర్ట్ ఉంది మనకి. ఇక్కడ చూస్తే అతి ప్రాచీనమైన సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత మహిమాన్విత దేవాలయంగా, అంటే 100 ఏళ్ల క్రితం నాటి ఒక స్వయంభూ దేవాలయం ఈ పద్మనాభ స్వామి ఆలయం. రండి, ఆలయంలో భాగంగా సుదూర ప్రాంతానికి వెళ్ళలేదు, కానీ ఈ ఆలయం మాత్రం ఒక స్వయంభూ పుణ్యక్షేత్రంతో సమానం అనటంలో ఎట్లాంటి అతిశయోక్తి, ఆశ్చర్యం, సందేహం లేనే లేదు. ఎందుకంటే ఇది మన సిటీ నడుబొడ్డులో పుప్పాలగూడ పెద్దగుట్ట పైన కొలువై ఉన్న స్వయంభూ పద్మనాభ స్వామి ఆలయం. మనకు తెలుసు పద్మనాభ స్వామి ఆలయాలే చాలా అరుదుగా ఉన్నాయి మన రాష్ట్రంలో. అలాంటిది మనం సిటీని, అంటే ఈ యొక్క స్వయంభూ ఆలయం ఎంత సిటీ మధ్యలో ఉంది అనేది మనకు తెలియటానికి కళ్యాణ్ మీకు చూపిస్తారు చూడండి. పక్కనే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగ్స్ ఇట్లాంటివి ఉన్న ఈ వెదర్లోనే, ఈ పరిస్థితిలోనే ప్రకృతిలోని ల్యాంకో హిల్స్కి దగ్గరలో పుప్పాలగూడలోనే పెద్దగుట్ట ఉంది. ఆ పెద్ద గుట్టలోనే మనకి ఈ పద్మనాభ స్వామి స్వయంభూ ఆలయం ఉంది. ఈ పద్మనాభ స్వామి ఆలయానికి రావడానికి 2 మార్గాలు మాత్రం ప్రస్తుతం ఉన్నాయి. ఆ 2 మార్గాలు మట్టి రోడ్లే అయినప్పటికీ కూడా త్వరలో, అంటే ఈ నిర్మాణం, ఆలయ నిర్మాణంతో పాటుగా వాటిని కూడా పునరుద్ధరించనున్నారు, రోడ్లు వేయనున్నారు, కొన్ని మరమ్మత్తు పనులు కూడా చేయనున్నారు. అవి నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రోడ్లకు సంబంధించి కానీ, ఈ కొత్త ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి కానీ ఇంకా నిర్మాణ పనులు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటికి మాత్రం 1 సంవత్సర కాలం టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైనా మనం కార్లలో 4 వీలర్స్ అయినా, 2 వీలర్స్ అయినా, ఇంకా పెద్ద వెహికల్స్ అయినా రావటానికి మాత్రం చాలా అనుకూలంగా ఈ 2 మార్గాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ పెద్దగుట్ట మీద ఈ పద్మనాభ స్వామి ఆలయ మూల విరాట్టు మీద ఏదైతే మనకి దశావతారాలు కనిపిస్తాయో, ఈ ఆలయంలో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది, మనం స్వయంభూ ఆలయం కాబట్టి స్వయంభూ గర్భగుడిలో ఉన్న పద్మనాభ స్వామి మూల విరాట్టు మీద మనకు దశావతారాలు కనిపిస్తాయి. దానికి నిదర్శనంగా ఈ దశావతారాలన్నీ కూడా ఇక్కడ ఈ బండరాళ్ళ రూపంలో ఈ ఆలయం పెద్దగుట్ట చుట్టూ కూడా దశావతారాలు 10 ఆకారాలు కూడా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. అంతెందుకు, ఇప్పుడు మనం పునర్నిర్మాణం మళ్ళీ, అంటే ఆలయాన్ని పునరుద్ధరించే పనిలో భాగంగా ఆలయం ముందు ఒక మండపం ఉండాలి. భక్తులు రాక ఎక్కువైంది. ఈ మధ్య కాలంలో ఇది స్వయంభూ ఆలయం అని సిటీలో జనానికి అంతా తెలుస్తోంది. చుట్టుపక్కల జనాలందరూ సుదూర ప్రాంతానికి వెళ్ళి ఒక స్వయంభూ ఆలయం, మంచి ప్రకృతి మధ్య సేద తీరాలి అనుకునే భక్తులందరూ కూడా ఇప్పుడిప్పుడు ఎక్కువ మంది ఇక్కడికి జనం రాక వస్తున్నారు. కాబట్టి ఈ ఆలయాన్ని పునర్నిర్మించే దాంట్లో భాగంగా పునర్నిర్మాణం చేపడుతున్న సంగతి ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు ఇది స్టార్ట్ అయ్యి కూడా సంవత్సరం దాటింది, కానీ ఇంకా సంవత్సర కాలం పడుతుంది అని మనకు ఆలయ కమిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తెలుస్తోంది. 1 సంవత్సరం తర్వాతే ఈ ఆలయం పూర్తి స్థాయిలో, అంటే ఏదైతే కొత్త నిర్మాణం జరుగుతోందో ఈ ప్రాకారం అంతా పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి రావడానికి ఇంకా సంవత్సర కాలం పైనే పడుతుంది. దానికి సంబంధించి ఇవి ఏవైతే ఈ స్తంభాలు ఉన్నాయో, ఈ స్తంభాలని దగ్గరలో ఉన్న మన రాష్ట్రం నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసిన ఆ మూల విరాట్టు మీద ఆదిశేషుడు పడగ రూపంలో ఉంటాడు. మనకది గర్భగుడిలో చూడొచ్చు.
మనం కెమెరాలో చూపించడానికి అనుమతి లేదు. కానీ పక్కన జరుగుతున్న నిర్మాణానికి సంబంధించి మాత్రం చాలా పనులు మాత్రం పూర్తయ్యాయనే చెప్పొచ్చు. ఇక్కడ మనం ఈ విగ్రహాలని చూడొచ్చు. ఈ శాలిగ్రామ విగ్రహాలని అన్నింటినీ కూడా పిడుగురాళ్ళ కోటప్పకొండ దగ్గర పిడుగురాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తున్నారు. సో దూర ప్రాంతం నుంచి తెచ్చి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఇంకా సంవత్సరం పైన అయితే టైం పట్టే అవకాశం ఉంది. ఇదైతే విశాలంగా నిర్మాణం అయితే విశాలంగానే చేపడుతున్నారు. చుట్టుపక్కల కూడా మనకు చాలా ప్రాంతం చాలా ఖాళీగా కనిపిస్తుంది. చాలా విశాలమైన ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన ఒక ఆలయం ఇది. కానీ రజాకార్ల దాడిలో చాలా ధ్వంసం చేయబడ్డ ఆలయాల్లో ఇది ప్రముఖమైనదిగా చెప్పొచ్చు. మన సిటీలో రజాకార్ల దాడుల్లో చాలా ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి, మనకు తెలుసు, మన చరిత్ర మనకు చెప్తుంది. కానీ ఈ స్వయంభూ ఆలయానికి సంబంధించి మాత్రం ఏకంగా దేవతా విగ్రహాలని ఆల్వార్ల విగ్రహాలను కూడా ధ్వంసం చేసిన సందర్భం, వాటికి సంబంధించి మనం నిదర్శనం కూడా చూసాము. ఈ చుట్టుపక్కల ఈ ఏవైతే బండరాళ్ళు ఉన్నాయో ఈ బండరాళ్ళల్లోనే మనకు 10 దశావతారాలు ఎక్కడికక్కడ కనిపిస్తాయి. కొన్ని మచ్చుకకి మనం చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ఇంకా పక్కనే ఒక హనుమాన్ విగ్రహం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వెంటనే ఇక్కడ ఏదైతే స్వయంభూ గుట్టపై కొలువై ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం గురుగారు మనతో ఉన్నారు. గురుగారు, ఈ పూర్తి చేయాల్సిన ఆలయం ఇంకా టైం పడుతుందా? అంటే గర్భగుడి ఇదే అయినప్పటికీ కూడా మనం పునరుద్ధరీకరించే పనిలో భాగంగా ఈ పక్కనే ఇంకో కొత్త టెంపుల్ కడుతున్నాం. దానికి చాలా సమయం, అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా దీని కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. దీనికి మండపాలు అనేవి రావాలన్నమాట. యాల పిల్లర్లు ఈ ఒకటి వచ్చేటప్పటికి 3 నెలలు పడుతుంది ఒక పిల్లర్ చేయడానికి. దానివల్ల లేట్ అవుతుంది అనమాట. ప్లస్ ఆల్రెడీ ఒక 4 పిల్లర్లు వచ్చాయన్నమాట. ఎక్కడి నుంచి గురుగారు? అవి ఈ మనకి పిడుగురాళ్ళ దగ్గర నుంచి రావాలన్నమాట. అవి అక్కడ రెడీ అవుతున్నాయి. ఈ సంవత్సరం ఎండింగ్కి పూర్తి అవుతుందని చెప్పనని మన స్థపతి గారు చెప్పారన్నమాట, సౌందరరాజన్ గారు. ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట. మనకి విష్ణుమూర్తి అవతారాల్లో అనంత పద్మనాభ స్వామి అవతారం 2వ అవతారం, లోక కళ్యాణార్థం స్వామి అనేక అవతారాలు ఎత్తారనమాట. వాటిలో ప్రధానమైనటువంటి దశావతారాలు. ఇక్కడ స్వయంగా వెలిశారు అనడానికి కూడా దశావతారాలు ప్రధానం. అంటే ఇక్కడ దశావతారాలు అనేటువంటి కొండల రూపంలో ఉన్నాయి అన్ని. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నారసింహ అవతారం, ఇలాగా అవి కొండల రూపంలో ఉన్నాయన్నమాట. అవి కూడా శిథిలం అయ్యాయా? శిథిలం అవ్వలేదు. ఆ కొండల రూపంలో ఉన్నవి ఉన్నాయి, ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. మిగతా ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ ఈ యొక్క దీనివల్ల నాశనం అయిపోయాను అనమాట. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు. గురుగారు, నిజంగానే రజాకార్ల ఈ దాడికి ముందు ఇక్కడ పూజలు, ధూపదీప నైవేద్యాలు నిరంతరం ఏళ్ల పాటు సాగిన సందర్భం ఉందా? ఉన్నది, అది కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మండపాలు కూడా ఉండేవి అనమాట. మండపాలు ఉండేవి, అదిగోండి అక్కడ నాశనం చేసినటువంటి విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఆ ముందర ఇది నీకు గుట్టను కనుక మీరు పరిశీలిస్తే మొన్నటి దాకా కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి తీసేయటము ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఇది మనకి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలు మీకు ఆ ముందరికి వెళ్ళి చూస్తే మనకి కూర్మ అవతారం కనబడుతుంది. ఈ ఎదురుగుండా చూస్తే కనుక మనకి మత్స్య అవతారం కనబడుతుంది. మీకు అది నోటు తెచ్చుకున్నట్టుగా కనబడుతుంది అనమాట. గజేంద్ర మోక్షం, గజేంద్ర మోక్షంలో ముసలి బారి నుంచి ఏనుగును రక్షిస్తారు కదా స్వామి. ఆ ఎదురుగుండా చూస్తే కనుక మనకి ముసలి యొక్క కంఠం ఖండిస్తే అట్లా ఉంటుందో సేమ్ అంతే కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామికి వెనక పక్క చూస్తే ఏనుగు యొక్క పుష్టభాగము, ఏనుగు యొక్క కుంభస్థలము ఇవన్నీ కనబడతాయి అన్నమాట. పద్మనాభ స్వామి శయనించి ఉంటారు కాబట్టి ఎప్పుడు ఆయన ఆ శయనించినటువంటి స్వామికి ఆదిశేషుడు పడగలాగా వచ్చి నీడనిస్తూ ఉంటారు అన్నమాట. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు తన కాళ్ళ దగ్గర స్వామి వారికి సపరేలు చేస్తూ ఉంటారు. నాభి నుంచి చతుర్ముఖ బ్రహ్మ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ స్వామిలో దశావతారాలు ఉన్నాయి. అది స్వయంభూ స్వామిలో దశావతారాలు ఉన్నాయి. ప్లస్ ఈయన శయనించినటువంటి స్వామికి మనం పైన కనుక కొండకి ఆ పైన చూస్తే మనకి ఆదిశేషుని యొక్క పడగ కనబడుతుంది. మనకి స్వయంభూలో కూడా ఆదిశేషుడు ఉంటాడు. ఈయన కూడా ఇక్కడ కూడా ఆదిశేషుని యొక్క పడగ ఈ కొండకి ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇది రజాకర్ల ముస్లిం సయాంలో ఈ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది అనమాట. అందుకు నిదర్శనం ఏంటంటే ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో ఆల్వార్లు అని చెప్పారు. ఆ ఆల్వార్ల యొక్క విగ్రహాలని, దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అందులో కొన్ని ఒక విగ్రహాలు నమ్మాల్వారు, పొయ్యిగా ఆల్వారు, కూతత్తాల్వారు యొక్క విగ్రహాలు మనకు అక్కడ దర్శనం ఇస్తాయి. ప్లస్ మనకి ఇటు నుంచి కింద నుంచి మీరు పైకి వచ్చే దారి కనుక చూస్తే మిలికిలుగా ఉంటుంది, సర్పాకారంలో ఉంటుంది. ఏరేలు వీలో కనుక చూస్తే కనుక ఈ యొక్క కొండ ప్రాంతం మొత్తాన్ని ఆదిశేషుని యొక్క పడగ ఎట్లా ఉంటుందో అలాగా పడగలాగా కనబడుతుంది అనమాట. స్వామివారికి ప్రతి అనంత చతుర్దశి వ్రతానికి వ్రతం చేస్తారు అనమాట. ఆ రోజు అనంత కోటి ఒత్తులు అని చెప్పని వెలిగిస్తారు.
అవి ఆ ఒత్తులు పూజ ఇదంతా ఉంటుంది అనమాట. అనంత చతుర్దశి కాకుండా ఒక సంవత్సర కాలంలో ఈ స్వామివారికి ప్రధానంగా చేసే పూజలు పండుగలు. ధనుర్మాసం మొట్టమొదటి ధనుర్మాసం మార్గలి అంటారు దాన్ని. 4 రోజుల పాటు జరుగుతుంది అనమాట. చివరిలో గోదా కళ్యాణం ఇదంతా జరుగుతుంది. ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉగాది, శ్రీరామనవమి. ఇవి ప్రధానంగా ఇప్పుడు చేస్తున్నమాట. గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మిగతా నిత్య హోమాలు ఇవన్నీ ఉంటాయి. అవి అనేది జరగడం జరుగుతుంది. గురుగారు మీరు సంవత్సర కాలంలో నుంచి చేస్తున్నారు ఇక్కడ. 4 ఏళ్ళ నుంచి. 4 సంవత్సరాలంటే మీకు ఎంతో అవగాహన ఉంటుంది. ఇక్కడ కాంక్రీట్ జంగిల్ మధ్యలో, సిటీ మధ్యలో నడిబొడ్డున ఇట్లా స్వయంభూ క్షేత్రం, స్వయంభూ ఆలయం ఒకటి ఉందన్న విషయమే నిజానికి ప్రజా ఆదరణలో ఎక్కువగా లేకపోవడానికి కారణం ఏంటంటారు? కారణం అంటే ఇది ఆల్మోస్ట్ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దీన్ని యూజ్ చేసుకోవటం జరిగింది. మొన్నటి దాకా ఇక్కడ అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, మందు తాగటం వాళ్ళ ఇష్టం అనమాట. డ్రగ్స్. మా గుడి ముందే రీసెంట్ గా మొన్న పెద్ద గొడవ అయింది. వాళ్ళు ఇక్కడే వచ్చి డ్రగ్స్ తీసుకొని ఎందుకు తీసుకుంటున్నాం అని చెప్పి నన్ను అడిగినందుకు ఆయన మీదకి వెళ్ళి గొడవ చేయడం, కొట్టడం ఇలా చేయడం జరిగింది. వాళ్ళ కారు డ్యామేజ్ అవ్వటం, పోలీస్ కేసు అవ్వటం, మన సిపి గారికి కంప్లైంట్ చేయటం, ఎఫ్ఐఆర్ నమోదు అవటం, ఇవన్నీ అవటం వల్ల కాస్త ఈ గేట్లు పెట్టడం ఇవంతా అనేది వచ్చిందనమాట. ఇది అప్పటిదాకా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇప్పటికైనా అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు లేడీస్ లేదు, జెంట్స్ లేదు. ఆ లేడీస్ అయితే మరీ దారుణం. అటు నుంచి దూకి వచ్చి మేము చూడాలి, మేము వెళ్ళాలి, మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వరు, ఏంటి ఇలాంటి గొడవలు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. ప్లస్ మొన్న లాస్ట్ జనవరి 11న ఇక్కడ మర్డర్ ఒకటి జరిగింది. ఆ మర్డర్ జరిగింది కూడా తెలియదు, ఏది ఒక 5 రోజుల తర్వాత తెలిసిందనమాట. నిజానికి అన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ వచ్చే భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు. అవును, అందువల్ల ఈ పర్యవేక్షణ లోపం లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటది అంటారు? అంటే మన 108 వాళ్ళు ఎప్పుడు పర్యవేక్షణలో ఉంటే కాస్త బాగుంటుంది. నైట్ పూట వాళ్ళు రావడం చేయడం చేస్తుంటే బాగుంటుంది. ఇంకా పోలీసు వారు తీసుకోవాల్సినటువంటి యాక్షన్లు అవన్నీ తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కాకుండా ఈ కొండ మీదే మనకి నెమళ్ళు, కుందేళ్ళు, పాములు, ముసళ్ళు అంటే ఐ మీన్ ఉడుములు ఇలాంటివన్నీ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ చూసాను. నేను అది మీరేమేమి చూసారు? నేను పావును చూసాను, నా కాలు కింద నుంచి వెళ్ళింది అది. పావును చూసాను. నెమళ్ళు ఉన్నాయి, నెమళ్ళు పొద్దున కూడా వస్తాను, నెమళ్ళు ఉంటాయి. ముంగీసలు ఉన్నాయి, ముంగీసలు అయితే ఇక్కడే ఆడుకుంటూ ఉంటాయి. అది అసలు కుందేళ్ళు ఉన్నాయి, మనకి కింద నుంచి పైకి వస్తూ ఉంటే నైట్ పూట కుందేళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తాయి కుందేళ్ళు. ఇవి కాకుండా ఉడుములు చూసాను నేను. ఇది ఇక్కడ అడవుల్లో పెరిగేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు నేను చూసాను. అంటే మెయిన్వి జింకలు అలాంటివి ఇక్కడ లేవు, కానీ మిగతావన్నీ చూసాను అనమాట. పద్మనాభ స్వామి ఆలయ స్వయంభూ మూల విరాట్కు సంబంధించిన కొన్ని విశేషాలు చెప్పండి. మూల విరాట్ అంటే స్వామిలో వచ్చేవాడికి శ్రీదేవి భూదేవి అమ్మవారు, చతుర్ముఖ బ్రహ్మ, శయనించినటువంటి స్వామి, శంఖము, చక్రము. అన్ని చోట్ల వచ్చేవాడికి పద్మనాభ స్వామి కూర్చొని ఉండటము, లేదా పనుకొని ఉన్న స్వామికి ముందు పెట్టి ముందు శివలింగం ఉండటం, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఈ స్వామికి వచ్చేవాడికి అభయహస్తంతో ఉంటారనమాట. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది. పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు గ్యారంటీగా. అలా 2 సందర్భాలు జరిగినాయి కూడా అన్నమాట. మాకు వచ్చిన తర్వాత కూడా దాదాపు 10 మందికి అలా అయింది. అది ఆదిశేషుని యొక్క పడగ. ఈ మూర్తిలో చెప్పుకోదగ్గది ఏంటంటే దశావతారాలు ఉంటాయి స్వామిలో. అది విశేషం. స్వామికి పైన దశావతారం: మత్స్యావతారం, కూర్మావతారం, వరాహవతారం, నరసింహావతారం, పరశురామ అవతారం, వామన అవతారం. స్వయంభూ విగ్రహంలో కూడా దశావతారాలు ఉండటం, మళ్ళీ బయటకు వస్తే ఈ కొండల రూపంలో కూడా బండలు కొండలు కలిపి మళ్ళీ దశావతారాలు కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఇది నిజంగా 2 సార్లు మనం దశావతారాల్ని దర్శించుకున్న ఒక అద్భుతమైన భావం అయితే ఇక్కడికి వస్తే కలుగుతుందని చెప్పొచ్చు. పద్మనాభ స్వామి ఆలయం పక్కనే ఆనుకొని మనకు పెద్ద 2 బండరాలు కనిపిస్తున్నాయి. ఈ బండరాల చరిత్ర చూస్తే ఇందాక గురువుగారు భాష్యం గారు చెప్పినట్లు 6000 సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడ్డ బండరాళ్ళు. అంటే 6000 సంవత్సరాల క్రితము అంటే మన మహాభారతానికంటే ముందు ఉన్న ఈ శిలా రూపాలు. ఈ బండరాళ్ళల్లో ఉన్న ఒక గజ రూపాన్ని, అంటే ఏనుగు రూపాన్ని మనం చూడొచ్చు. మడికాలు పెట్టుకున్న ఏనుగు కిందగా కూర్చుంటే ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్ అదే ఆకారంలో ఇక్కడ మనం ఏనుగు రూపాన్ని ఈ బండ రూపంలో
ఏనుగు పెద్ద గజ ఏనుగు అక్కడ కూర్చుందా అన్నంత రియలిస్టిక్ గా అక్కడ నిజంగా అక్కడ ఉందా అన్నంత అందంగా ఆ రాయి అయితే ఉంది. పద్మనాభ స్వామి గర్భగుడికి నేరుగా ఎదురుగానే మనకు మత్స్య అవతారం కనిపిస్తుంది. దశావతారాల్లో మొదటిది మత్స్య అవతారం. ఆ చేప నోరు తెరిస్తే ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే రీతిలో అక్కడ మనం ఆ బండరాయి నోరు తెరిచిన చేప రూపంలో మత్స్య అవతారంలో మనం ఇక్కడ ఒక అవతారాన్ని దర్శించుకోవచ్చు. రెండవ అవతారం దశావతారాల్లో కూర్మ అవతారం. కూర్మ అవతారాన్ని మనం తాబేలు ఎట్లా ఉంటుందో కరెక్ట్గా అదే రీతిలో మనం కూర్మ అవతారాన్ని అక్కడున్న 2 బండల రూపంలో చూడొచ్చు. తాబేలు ఆకారాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తాబేలు ఆకారం అయితే మనం దాన్ని దర్శించుకోవచ్చు, రెండో అవతారమైన కూర్మ అవతారాన్ని. దశావతారాల్లోని గజేంద్ర మోక్షానికి సంబంధించిన 2 ఆకారాలు మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇందాక మనం చూసాం ఏనుగు ఆకారాన్ని, గజ ఆకారాన్ని. అలాగే గజేంద్ర మోక్షంలోని ముసలికి సంబంధించిన ఒక ఆకారం, మకర ఆకారాన్ని మనం ఇక్కడ ముసలి రూపంలో చూడొచ్చు. ముసలి ముందు భాగం, ఆ మూతి భాగం ఎట్లా ఉంటుందో అంతే స్పష్టంగా ఇక్కడ మూతి, అలాగే వెనకకి ముసలి ఎలా ఉంటుంది దాని దేహం అనేది అది సేమ్ వెనకకి పాకినట్లుగా ముసలి ఆకారాన్ని, మకర అవతారాన్ని మనం ఇక్కడ స్పష్టంగా దర్శించుకోవచ్చు. ఈ పెద్దగుట్ట మీద ఉన్న అనంత పద్మనాభ స్వామి గర్భగుడిలో స్వామివారి ఎట్లా అయితే ఆదిశేషుని పడగలో శయనించిన రూపం, ఆ శయనించిన రూపం ఎగ్జాక్ట్గా ఇప్పుడు నా వెనుక ఉన్న ఆ బండరాయి రూపంలో ఉంది. ఆ బండరాయి రూపంలో మనం కుడివైపు ఎండ్ తీసుకుంటే స్వామివారి తలగా, కొంచెం ముందుకొస్తే వక్షస్థలం మన ఛాతీ ప్రదేశంగా ఎక్కడికక్కడ దారల్లాగా ఇక్కడికి వచ్చి నిజంగా చూస్తే అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరాలో ఇప్పుడున్న వెదర్కి కళ్యాణ్ చూపించినా మీకు స్పష్టత తెలియకపోవచ్చు, కానీ నేను ఒక్కటి చెప్తాను ఏంటంటే అక్కడ కింద ఒక పెయింటింగ్ ఉంది స్వామివారికి సంబంధించి, స్వామివారి శయనించిన రూపంలో ఉన్న పెయింటింగ్. ఆ పెయింటింగ్ని మనం రివర్స్లో గనక స్పృహలో పెట్టుకొని ఆ బండరాయిని మొత్తం 150 నుంచి 200 అడుగుల పొడవు ఉన్న ఆ బండరాయిని మనం ఆ దృష్టితో పెయింటింగ్ రివర్స్ అటువైపు నుంచి స్వామివారు శయనించారు. నేను కుడివైపున చెప్పాను, కుడివైపు తల, ఉదరం భాగం, ముందు కింద పొత్తి కడుపు, ఈ కింద నుంచి కాళ్ళు, పాదాలు. ఈ రీతిగా మనం ఆ పెయింటింగ్ని రివర్స్లో ఆలోచిస్తూ చూస్తే కనుక నిజంగా ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూస్తే ఖచ్చితంగా ఇందులో స్వామివారి శయన రూపం అయితే అద్భుతమైన రీతిలో మనకు కనిపిస్తుంది. మనకు అంటే దాదాపు చూస్తూ వెళ్తున్న వాళ్ళకి అది స్పృశించదు. ఇక్కడున్న కమిటీ మెంబర్ ఒకళ్ళు మనకు దగ్గరగా ఉండి ఎక్కడి నుంచి ఏ పార్ట్ వరకు అని చెప్తే ఆ తర్వాత చూస్తే అది చాలా క్లియర్గా స్పష్టంగా మనకు ఆ శయన రూపం, పద్మనాభ స్వామి వారి శయన రూపం మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. పద్మనాభ స్వామి వారి నామాలు, నిలువు నామాలు ఎట్లా ఉంటాయో అదే రీతిలో ఇక్కడ బండరాళ్ళలో కూడా మనం రూపాన్ని, ఆకారాన్ని చూడొచ్చు. నా వెనకాల చూస్తే అక్కడ 3 బండరాళ్ళు ఉన్నాయి. అందులో మధ్యలో ఉన్న రాయి నల్లగా ఉంది. మనం ఏదైతే తిలకం మధ్యలో పెడతామో అటుపక్కన ఇటుపక్కన ఉన్న 2 రాళ్ళు మాత్రం తెల్లగా, అంటే గంధం కలర్లో. సేమ్ మనం తిరునామాలు, నామాలు ఎట్లా పెట్టుకుంటామో అదే రీతిలో ఒక 10 అడుగుల ఎత్తులో ఆ రాళ్ళ రూపంలో ఉన్న నామాలు, స్వామివారి నామాల్ని కూడా మనం ఇక్కడే శిలా రూపాల్లో రాయితో ఏర్పడ్డ స్వయంభూగా వెలిసిన నామాల్ని మనం దర్శించుకోవచ్చు. గోశాల లేని ఆలయం, గోశాలను నిర్వహించని ఆలయం అపరిపూర్ణంగా చెప్పొచ్చు మనం. అందులోనూ స్వయంభూ పద్మనాభ స్వామి ఆలయం గోశాలను నిర్వహిస్తోంది. స్వయంభూగా వెలిసిన ఆలయం ఖచ్చితంగా గోశాలను కలిగి ఉండాలి. దానికి నిదర్శనంగా ఇప్పుడు మనం గోశాలలో ఉన్నాం. ఇక్కడ గోవులు ఉన్నాయి. ఎంత మంచిగా ఉన్నాయంటే చాలా అందంగా, పుష్టిగా, మంచి, అంటే వీటి సంరక్షణ, వీటిని చూస్తే మనకు అర్థమవుతోంది అంత బాగున్నాయి. ఇప్పుడు ఉన్న వరకు 10 వరకే ఉన్నాయి, కానీ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవి ప్రస్తుతం వేరే వేరే చోట్ల ఉండొచ్చు, కానీ దీనికి ఆలయానికి సంబంధించి ఒక గోశాలను నిర్వహిస్తున్నారు. అందులో గోవులు మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో వాటికి దాన కానీ వాటి సంరక్షణ కానీ ఇక్కడ కమిటీ మెంబర్స్, పర్యవేక్షకులు చూస్తున్న పరిస్థితి. చిన్న చిన్న దూడల దగ్గర నుంచి ఆవులు అన్నీ ఇక్కడ ఈ గోశాలలో ఉన్నాయని చెప్పొచ్చు. గోశాలను నిర్వహించడం అనేది నిజంగా ఆలయంకి పరిపూర్ణత రావాలంటే ఖచ్చితంగా ఆలయానికి సంబంధించి గోశాల ఉండాలి. ఈ పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి గోశాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. పద్మనాభ స్వామి ఆలయ కమిటీకి సంబంధించిన మెంబర్ గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. సరే, ఇది ప్రజాదరణ విషయంలో అనుకున్నంత స్థాయిలో స్వయంభూ ఆలయం అయినప్పటికీ కూడా లేదు, ఎందుకంటారు? యాక్చువల్గా ఈ ప్లేస్ కాజాగూడ హిల్స్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇది 170 ఎకరాల్లో ఒక అడవిలాగా కనబడే ప్రాంతము. ఇంతకుముందు ఇది చాలా ఫేమస్ అవ్వకముందు అంతా ఇక్కడ పొలాలు, ఒక 200 నెమళ్ళు ఉండేవి, కుందేళ్ళు ఉండేవి, ముంగీసలు ఉండేవి, పాములు. సో ఇదంతా ఒక అడవిలాగా ఉండే
ప్రదేశం. ఇందులో స్వయంభూగా వెలిసిన ఈ అనంత పద్మనాభ స్వామి పాతకాల పుప్పాలగూడ ఊరి వాళ్ళు కనిపెట్టి ఇక్కడ ప్రతి శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, అనంత పద్మనాభ వ్రతము ఇవి చాలా మంచిగా చేశారు. అది రాను 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 ప్రజాదరణ పొంది ఇప్పుడు కొంతమంది భక్తులు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. నిజానికి క్రెడిట్ పుప్పాలగూడ ప్రజలకు కూడా ఇవ్వచ్చు. ఇది ఆలయ నిర్మాణానికి సంబంధించి 11 కోట్లు అంచనా అన్నట్లుగా బోర్డు మీద పెట్టారు. ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? దాతలు ఇస్తున్నారా లేకపోతే ఎట్లా సేకరిస్తున్నారు? దాతలే విరాళంగా వచ్చే దాంట్లో ఈ 1 సంవత్సరం లోపల ఈ నిర్మాణం, ఆలయ నిర్మాణం పూర్తి కావచ్చు. పూర్తిగా గుంటూరు వాళ్ళ కృష్ణశిలతోటి, నల్లరాయితోటే మొత్తం ఆలయ నిర్మాణం జరుగుతోంది పూర్తిగా సాంప్రదాయక పద్ధతిలో. చిన్నజీయర్ స్వామి గారు దీన్ని ప్రారంభోత్సవం చేశారు. సో తర్వాత దీని పూజా విధానాలు కానీ భాష్యం గారని మా పంతులు గారు, ఆయన పూర్తిగా వైదిక సిద్ధాంత ప్రకారంగా ఇక్కడ అంతా సిస్టమేటిక్ గా అన్ని నడిపిస్తున్నారు. సో 1 సంవత్సరం లోపల ఈ పుప్పాలగూడ ఏరియా అంతా ఇప్పుడు ఐటీ హబ్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాలు చుట్టుపక్కల ఐటీ హబ్ కి ఇచ్చేశారు. ప్లస్ కిందంతా 1,00,000 అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. దాని నిండా జనం వచ్చిందంటే ఈ కొండకి జాతరే జాతర. సో ఓన్లీ మా గుడి ఆ ఫ్లాట్లు అవ్వడానికి, మా గుడి నిర్మాణానికి అంత ఇంచుమించు ఒకే టైం అవుతుంది. తర్వాత ఇక్కడ మంచి ప్రజాదరణతో ప్లస్ భక్తుల కోరికలు తీర్చే అనంతుడు. మనం త్రివేంద్రం దాకా పోకర్లే, తిరువనంతపురం దాకా ఇక్కడే ఆయన చక్కగా ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని మీ అభీష్ట కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఇప్పుడు తక్షణ అవసరాలంటే గోపాలకృష్ణ గారు, అంటే పునర్నిర్మాణానికి సంబంధించి, కొత్త ఆలయ నిర్మాణానికి సంబంధించి కాకుండా ఇంకా తక్షణ అవసరాలు ఏముంటే బాగుంటది? తక్షణ అవసరాలంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఒక మెడిటేషన్ హాల్ ఒకటి కడదాం అనుకుంటున్నారు. ప్లస్ ఒక హాస్పిటల్, చిన్న మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకి ఒక చిన్న యోగా సెంటర్ లాగా పెట్టి అది వాళ్ళకి ట్రీట్మెంట్ లాగా కూడా ఒక ప్లానింగ్ ఉంది. 2, 3 ఏంటంటే యాత్రికులు వస్తే ఇక్కడ 1 రోజు ఉండి స్నానాలు చేసుకుని మళ్ళీ పొద్దునే దేవుడు దర్శనం చేసుకున్నారు. కొన్ని వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. సో ఇవన్నీ చేయడానికి కొంత టైం పడుతుంది. స్థలం సరిపోతుందా? 170 ఎకరాలంటే ఎంత ఇప్పుడు మనకు అందుబాటులో ఎంత ఉంది? ఇది యాక్చువల్ గా అంతా పద్మనాభ స్వామి గుట్ట అని పేరున్న ఆయన పేరున మన దగ్గర రియల్ గా డాక్యుమెంట్స్ అనేవి లేవు. ప్రభుత్వ ఇది భూమి. ప్రభుత్వం వారు మనకి ఒక 15 నుంచి 20 ఎకరాలు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. దానికి ప్రయత్నం చేస్తున్నాం. కమిటీ మెంబర్స్ అందరు ప్రయత్నం చేస్తున్నారు. అది మనకి వస్తే ఇందులో అన్ని భవిష్యత్తులో అన్ని ప్రజలకు ఉపయోగపడేవి, సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ ఇక్కడ మంచి పెద్ద ఎత్తున చేయడానికి కమిటీ మెంబర్స్ అందరూ రెడీగా ఉన్నారు. చివరిగా గోశాలకు సంబంధించి ఎన్ని ఉన్నాయి ఆవులు? గోశాలలో ఇప్పుడు ప్రస్తుతం పాలు ఇచ్చేవి ఒక 12 ఆవులు ఉన్నాయి. ఇంకా పిల్లలు మగవి అన్ని కలిపి మొత్తం 27 ఉన్నాయి. సో ఇక్కడే కమిటీ మెంబర్లే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. కమిటీ మెంబర్లు అయినా వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుని వాటి పోషణ, పాల వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి మళ్ళా గడ్డి, గ్రాసం అదంతా వాటి ట్రీట్మెంట్ వాటికంతా ఆ డబ్బునే ఉపయోగిస్తూ దాతలు ఇచ్చిన డబ్బులు అవి కూడా అన్ని కలిపి ఇంకా పిల్లలు పుడుతున్నాయి ఇప్పుడు కొత్తగా. సో గోశాల ఇంకా రాను రాను అభివృద్ధి చెందేదే. ఒకవేళ ఇంకా పెరిగితే మాత్రం ఇంకో ఏరియాలు, ఇదే కొండ మీద ఇంకో ఏరియాలో పెద్ద ఎత్తున గోశాల కట్టాలని కూడా ఉంది. ఇది మంచిగా ట్రెక్కింగ్ కానీ, బండలు ఎక్కటం దిగటం ఇట్లాంటి ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా ఫీల్ అవ్వాలి. వీటన్నింటికి ఒక్కటే మనకు సొల్యూషన్ అని చెప్పొచ్చు ఈ పుప్పాలగూడ పద్మనాభ స్వామి ఆలయాన్ని. దీన్ని పర్యాటక ప్రదేశంగా చెప్పొచ్చు, పుణ్య ఆలయంగా, పుణ్యక్షేత్రంగా చెప్పొచ్చు, స్వయంభూ స్వామిని దర్శించుకున్న అనుభూతిని కూడా పొందొచ్చు. ఇది మొత్తంగా మనం ఇవాళ తీసుకున్న దేవాలయం పుప్పాలగూడలోని పద్మనాభ స్వామి స్వయంభూ ఆలయం. ఇది ఇవాల్టి మన ఆలయం. కెమెరామెన్ కళ్యాణ్, కిరణ్తో కలిసి యశోద, పల్లవి టీవీ.